సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉండాలని కోరుకున్నాను అండి. సో గైస్, సారీ అండి, ఈరోజు న్యూస్ రాయలేకపోయినా, నాకు ఫుల్గా ఫీవర్ వచ్చేసింది, అందువల్ల న్యూస్ రాయలేకపోయాను. సో అయితే నేను మొన్న ఒకసారి క్వశ్చన్ అడిగాను కదండి, క్లారిటీ. సో ఫుల్ క్లారిటీ దేనికి ఉంటుందని చెప్పి చాలా మిత్రులు కామెంట్ పెట్టారు. సో మనీ డిఫరెంట్ కామెంట్లు పెట్టారు. అయితే సో నిజమేనండి, ఫుల్ క్లారిటీ. ప్రపంచంలో భాష వేరు, మతం వేరు, జాతులు వేరు, సో దేశాలు వేరు, కానీ ఒకటికి మాత్రం క్లారిటీ ఉంటుందండి. ఆ క్లారిటీ సిర్ఫ్ మనీకి ఫుల్ క్లారిటీ ఉంటుంది. సో ఒకే తల్లి కడుపును పుట్టిన అన్నదమ్ములు అయినా సరే, కలపాలన్నా విడదీయాలన్నా డబ్బు దగ్గరే రక్త సంబంధం విడిపోతుంది. సో డబ్బు దగ్గరే ఎటువంటి సంబంధం లేని వాళ్ళు కూడా జిగిరి దోస్తులు అయిపోతారు డబ్బు వాళ్ళే. సో అదే డబ్బు వాళ్ళు విడిపోతారు కూడా. సో అందువల్లే ఫుల్ క్లారిటీ ఉంటుంది డబ్బుకి. ఎవరి దగ్గరైనా మనం అప్పు తీసుకున్నామంటే ఎంత మర్యాదగా అప్పు తీసుకున్నామో అంతే మర్యాదగా ఆ సమయానికి తిరిగి ఇచ్చేసామనుకోండి, ఆ స్నేహం మరింత ముందుకు వెళ్తుంది. అప్పు తీసుకున్న అప్పు మన తిరిగి ఇవ్వకుండా, సో వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకుండా, ఫోన్ అయితే దెబ్బేస్తామా అన్నట్టు మాట్లాడాం అనుకోండి, సో అతను నెక్స్ట్ టైం సాయం చేయడానికి ముందుకు రాడు. సో ఇద్దరి మధ్య రిలేషన్షిప్ పోతుంది. ఎంత చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి కలిసి ఆడుకుని తిరిగే ఫ్రెండ్షిప్ అయినా సరే, డబ్బు దగ్గర క్లారిటీ లేకపోతే, లేడీస్ అయినా జెంట్స్ అయినా డబ్బు దగ్గర క్లారిటీ లేకపోతే అది ఎక్కువ రోజులు నిలబడదు, ఈజీగా విడిపోతుందండి. సో ఎంత పెద్ద రిలేషన్ అయినా సరే ఈజీగా బ్రేక్ చేయగలది డబ్బు, ఎంత పెద్ద దూరానైనా దగ్గర చేయగలది డబ్బు. సో డబ్బుకున్న క్లారిటీ అంత క్లారిటీ ఉంటుందండి. సో దేశాల మధ్య యుద్ధం రావాలన్నా, మహిళల మధ్య గొడవలు జరగాలన్నా, మహిళల మధ్య పురుషుల మధ్య ప్రేమ పెరగాలన్నా, ప్రేమ విడిపోవాలన్నా, సో ప్రేమ తెగిపోవాలన్నా కూడా డబ్బే కారణం. సో ఇంకో విషయం ఏంటంటే, గల్ఫ్ దేశాల్లో ఉన్న మీరు మస్ట్ అండ్ షుడ్గా ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, స్నేహితులను మెయింటైన్ చేయాలి. సో చిన్న చిన్న టీ తాగే దగ్గర, ఈ సమోసాలు తినే దగ్గర కొందరు అవి కూడా లెక్కేసుకుని గొడవలు పెట్టేసుకుంటారు ఫ్రెండ్స్తోని. సో అది చాలా బ్యాడ్ మెంటాలిటీ అండి. సో ఇలాంటివి పట్టించుకోకుండా ఉండే మెంటాలిటీ ఉంటే ఫ్రెండ్షిప్ కంటిన్యూ ఉంటుంది. ఎందుకంటే గల్ఫ్ దేశంలో ఉండక మనకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఫస్ట్ పక్క నిలబడేది ఫ్రెండే, తర్వాత ఇంట్లో వాళ్ళు చాలా దూరంలో ఉంటారు, వాళ్ళు రాలేరు. కానీ ఫస్ట్ పక్కన నిలబడేది మన ఫ్రెండే. మన రూమ్లో ఉన్న, మన పక్క బెడ్లో ఉన్న వ్యక్తి వచ్చి, ఆడు తెలుగుడు కావచ్చు, హిందీ వాడు కావచ్చు, ఈజిప్టుడు కావచ్చు, ఫిలిపినోడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ నీ పక్క నిలబడేది, సో నీకు ఒంట్లో బాగోకపోతే పక్క నిలబడేది నీ ఫ్రెండే. అందువల్ల దేశం వేరైనా, భాష వేరైనా, ఎవరైనా కానీ స్నేహితులను మాత్రం మెయింటైన్ చేయండి. చాలామంది కోవిడ్ దినాలు కదా, 2 దినాల కోసం, 3 దినాలు, 1 దినాల కోసం వచ్చి చిన్న దానికోసం గొడవలు పెట్టేసుకుంటారు. సో అలా చేయకూడదండి, స్నేహితులను మెయింటైన్ చేయాలి. ఎందుకంటే డబ్బుకున్న క్లారిటీ ప్రపంచంలో ఏ వస్తువుకు ఉండదు, స్నేహాన్ని పెంచాలన్నా, స్నేహాన్ని తెంపాలన్నా. సో గైస్, ఇదేనండి క్లారిటీ కోసం చెప్పాలనుకున్నాను. మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.